హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇక్కడ మార్నింగ్ డ్రింక్తో అయితే మళ్ళీ నా డేని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. డీటాక్స్ డ్రింక్ వచ్చేసి ఇక్కడ మెంతులు వాటర్ అయితే తీసుకుంటున్నాను మార్నింగ్. నిజంగా చెప్పాలంటే ఒక వారం రోజులు మనం చేసే డైట్కి రెస్ట్ ఇచ్చామని అంటే కనుక మళ్ళీ రీస్టార్ట్ చేయవలసి వస్తుంది అనమాట. అంటే నేను మరీ అంత చీప్ డైట్ ఏం తీసుకోలేదు, అంటే చీట్ మీల్ ఏం తీసుకోలేదు అనమాట మధ్యలో. కాకపోతే ఏంటంటే ఒక వారం రోజులంతా కూడా నాకు అటు ఇటు అయిపోయింది. అటు ఇటు అంటే ఏంటంటే ఇంకా మార్నింగ్ టైమింగ్స్ మారిపోవడము, అలాగే టైంకి తినకపోవడం, నైట్ కానీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఏదైనా కానీ అసలు టైం టు టైం ఏమీ లేదనమాట. అంటే ఒక వారం రోజులు అంటే ఊరు వెళ్ళడము, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రేయర్స్కి వెళ్ళడము రావడము, మా చిన్నోడికి మళ్ళీ మధ్యలో హెల్త్ బాగోకపోవడం, ఇదంతా కొంచెం గడిబిడి గందరగోళంలాగా అయిపోయి నా డైట్ అంతా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. ఒక 1 వీక్ అయితే ఇంకా 1 వీక్ నేను ప్రాపర్గా ఏం చేయలేదన్నమాట డైట్. అందుకనేసి మీకు డైట్ వీడియోస్ అయితే రావడం అయితే స్టాప్ అయింది. అందుకనేసి ఇక్కడ ఇంకా ఫెస్టివల్ వీడియోస్ అవి పెడతా ఉన్నాను కదా, అందుకనేసాను అనమాట. ఇంకా నేను వారం రోజుల తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. ఇది వారం రోజుల తర్వాత నా డైట్ని మళ్ళీ రీకంటిన్యూ చేశాను అనమాట. సో ఇలా అయితే చేస్తున్నాను. ఇంకా కంటిన్యూగా అయితే ఇక్కడ నుంచి వస్తూ ఉంటాయి డైట్ వీడియోస్ అయితే. ఇంకా నేను వారం రోజుల్లో ఏంటంటే ఒక 3 days అయితే ఒక ప్రాపర్గా అసలు డైటే చేయలేదన్నమాట. ఒక 3 days అది చెయ్యకపోవడం వల్ల ఇంకా ప్లస్ 3 days తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ అంటే మామూలుగా ఎక్కువ ఎప్పుడు తినేలాగా కాకుండా కొంచెం కంట్రోల్ చేసుకుంటూ, అంటే మరి స్వీట్స్ తినేసి అవి ఇవి కచ్చాపిచ్చా అంతా తినేసి కాదు, కాకపోతే ఏంటంటే కొంచెం కంట్రోల్గా తిన్నాను అనమాట. నేను తినే దాంట్లో హాఫ్ అలాగా తిన్నాను. అలాగే ఎక్కువ స్వీట్స్ అంటే ఎక్కువ స్వీట్స్ ఏమి కాదు, కాకపోతే కేక్ తిన్నాను. ఇంకా మధ్యలో ఇంకా స్వీట్లు అలాంటివి ఏమీ తినలేదు. కానీ ఇంకా మా చిన్నోళ్ళు ఏమన్నా తింటారు కదా, పప్పులు అవి ఇవి తింటే అవి కూడా తిన్నాను అనమాట మధ్యలో, అంతే. ఇంకా అంతకుమించి ఎక్కువగా ఏం తినలేదు. కాకపోతే రైస్ తినేదాన్ని 2 పూట్ల, అంటే చేసుకోవడానికి టైం లేక నాకు మార్నింగ్ ఈవినింగ్ కూడా రైస్ తిన్నాను అనమాట. అందుకనేసి నిజంగా చెప్పాలంటే ఒక 5 daysలో నేను మళ్ళీ 1.5 kg పెరిగాను అనమాట. అసలు 15 days ఇన్ని డేస్ కానీ ఒక 10 days అన్నా పడితేమో అంత తగ్గడానికి మనకి. కానీ నేను ఒక 5 daysలో అయితే మళ్ళీ 1.5 kg అయితే పెరిగిపోయాను అనమాట. అందుకనేసరి మళ్ళీ మా బాబాయ్ అనుకొని మళ్ళీ స్టార్ట్ చేసేసాను నేను. ఇంకా వెంటనే ఒక 1 week అంటున్నాను కదా, 1 weekలో ఏంటంటే కొంచెం 3 days అయితే ప్రాపర్గా చేయలేదని చెప్పాను కదా. తర్వాత నుంచి నేను మామూలుగా నా డైట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత, అంటే ఫుల్ డైట్ నేను ఫస్ట్ నుంచి మీకు ఎలా ఫాలో అవి చెప్తున్నాను. సో అలాంటి డైట్ అయితే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేసి కంటిన్యూగా చేస్తూ ఉన్నాను. ఇంకా నేను ఇప్పటి నుంచి మళ్ళీ మన డైట్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కంటిన్యూస్గా, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఆ 5 days కూడా నేను ఎలాంటి డైట్లో ఎలాంటి ఎక్సర్సైజ్ కూడా చేయలేదన్నమాట. అసలు ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏమీ చేయలేదు అసలు. అందుకని కొంత నాకు వెయిట్ అనేది మళ్ళీ గెయిన్ అయిపోయింది అనమాట. ఇంకా నేను ప్రాపర్గా చేస్తున్నాను కాబట్టి నేను లాస్ట్లో మళ్ళీ మీకు నా వెయిట్ ఎంత ఏంటి అనేసి అనేది అంతా చూపిస్తాను. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. వీడియోకి మీరు లైక్ చేస్తే మన ఇంకా కొన్ని వ్యూస్ రావడానికి మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి మర్చిపోకుండా మన వీడియోకి చిన్న లైక్ అయితే చేయండి. సో నా లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అంతా చూసారు కాబట్టి నేనైతే ఏం చేశానంటే మార్నింగ్ పెసరట్లు అయితే వేసుకున్నాం అనమాట. లంచ్కి అయితే నేను ఏం తీసుకున్నానో చూసారు కదా. అలాగే ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఇలా నువ్వుల లడ్డు అయితే తీసుకున్నాను. అలాగే డిన్నర్ కూడా మళ్ళీ మార్నింగ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఇదేంటంటే ఓట్స్ తోటి మిక్స్ చేసి కలిపాను అనమాట. ఇంకా అదే తీసుకున్నాను. ఇంకా పిండి ఉంటే మళ్ళీ అవి ఒక 2 అట్లా అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా నేనేంటంటే మళ్ళీ డైట్లో ఉన్నా లేకపోయినా కూడా వాటర్ అనేది ప్రాపర్గానే తీసుకుంటాను నేను. ఇంకా ఇప్పుడైతే మళ్ళీ వాటర్ అయితే మీరు మిస్ చేయకండి. డైట్లో ఉన్న 2.5 లీటర్ల దాకా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంకా నా వెయిట్ చూపిస్తాను చూడండి.
అదిగోండి 70 లాస్ట్ టైం చూపించాను కదా 73.65 అనమాట. ఇంకా నేను 5 డేస్ అనేది నేను డైట్ సరిగ్గా చెయ్యకపోవడం వల్ల మళ్ళీ నా వెయిట్ చూడండి 74.75 అనమాట. 750 గ్రామ్స్ అయితే పెరిగిపోయాను అనమాట. చూసారు కదా దగ్గర దగ్గర 1 కేజీన్నర అయితే పెరిగాను నేను మళ్ళీ. ఇది ఒక 5 డేస్ ముందు వీడియో కాబట్టి ఇప్పుడైతే ఆ 1.5 kg అయితే తగ్గిపోయాను. ఎలా తగ్గానంటే చూపిస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.